దశరథాని నాన్న అని పిలిచిన దీప. షాక్లో జోష్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఎలా జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇంకా దశరథ అయితే కార్తిక్ తోటి ఇలా అంటున్నాడు, ఏంటి కార్తిక్ ఇలా జరుగుతుంది? కన్న కూతురే అనుకుంటే నాకు కన్న కూతురు లాంటి పనులన్నీ చేస్తుంది. చిన్నప్పుడు దాన్ని గుండెల మీద మోసి పెంచాను. ఇప్పుడు చేసే పనులన్నీ గుండెలో దాచుకోవాల్సి వస్తుంది. అలా దాసుని చంపేస్తుందని, తల మీద కొడుతుంది, చంపబోతుందని ఎప్పుడు అనుకోలేదు. నేను కళ్ళారా చూశాను. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. ఒకవేళ ఆ నిజం ఎవరికి చెప్పకపోతే నేను ఒక రోజున నాకేమన్నా అయితే ఈ నిజం నాతోనే చనిపోతుంది. అందుకని నీకు చెప్తున్నాను అని బాధతో చెప్పుకుంటూ ఉంటాడు దాసు. అయితే ఇంకా కార్తిక్ అయితే, అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నావు? అయినా నేను కాపాడడానికే నేను ఉన్నాను. అది పాతప్పుడు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది మీ అందరినీ కాపాడడానికే. మీ అందరినీ కంటికి రెప్పలా చూసుకుందామని ఇక్కడికి వచ్చాం మేము. నువ్వు అంతలా బాధపడకు మావయ్య అని ఓదారుస్తూ ఉంటాడు కార్తిక్. ఏమోరా, కన్న కూతురు కాబట్టి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అసలు దాసు మీద అంత కోపం ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. దాసు కనిపిస్తే కనీసం జోష్న ఏం చేసిందో, ఎందుకు ఇలా చేసిందో బయటపడుతుంది. వాడేమో గతం మర్చిపోయాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా కార్తిక్ అని అంటాడు దశరథ. ఇక కార్తిక్, అయ్యో మామయ్య మీకు చెప్తున్నాను కదా నేను, ఇంకా టెన్షన్ పడకండి, నేను దీప ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలేండి మేము అందరినీ జాగ్రత్తగా అని చెప్పేసి ధైర్యం అయితే చెప్తాడు కార్తిక్. ఏంటి మామయ్య, జోష్న ఎందుకు చంపిందో నాకు తెలుసు. జోష్న చంపబోయింది వాళ్ళ సొంత నాన్ననే. మేము మీద అటాక్ చేయించింది కూడా జోష్నయే. సొంత నాన్న మీద లేదు దానికి, పెంచిన తండ్రి మీద కూడా లేదు దానికి. ఏంటో ఇలా చేస్తుంది జోష్న అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఇంకా శౌర్య అయితే, నానమ్మ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాకు అసలు పొద్దున్నుంచి కనబడట్లేదు అని చెప్పేసి దిగులుగా అడుగుతుంది. అయ్యో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు పనికి వెళ్ళారు. నువ్వు ఎందుకు అలా కంగారు పడతావు, వచ్చేస్తారు కదా సాయంత్రం అని చెప్పి అనసూయమ్మ చెప్తుంది. దీంతో శౌర్య అయితే, లేదు నాకు తెలియాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో చెప్తావా చెప్పవా నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది శౌర్య. అయ్యో నాకు తెలియదే, వచ్చాక అడిగి చెప్తానులే, వెళ్ళు నువ్వు ముందు వెళ్ళి నీ వర్క్ నువ్వు చేసుకో, హోంవర్క్స్ రాసుకో అని చెప్పేసి అనసూయ అంటుంది. నానమ్మ అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా లేదా నేనే వెళ్ళిపోనా ఇంట్లోంచి అని చెప్పేసి అయితే కాంచన అని అడుగుతుంది. ఇంకా కాంచన ఏమి చేయలేక, సరే ఉండక్క, దీంతో ఏం చేయలేకపోతున్నాము, దీపక్కి ఫోన్ చేస్తాను అని చెప్పి దీపక్ ఫోన్ చేసి శౌర్యకి అయితే ఇస్తుంది. థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పేసి దీపక్ అయితే ఫోన్ చేసి మాట్లాడుతుంది. దీప ఏమో వంట చేసుకుంటూ ఉంటూ, ఓహో అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారేంటి, ఓ దీనికోసమా, నాకు తెలిసి శౌర్య చేసి ఉంటుంది అని ఎత్తి, హలో శౌర్య నువ్వేనా చేసింది నాకు తెలుసు, ఏమా అని చెప్పేసి అయితే అడుగుతుంది దీప. ఏం లేదమ్మా, చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు మీ ఇద్దరు, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు చెప్పొద్దా అని చెప్పేసి శౌర్య అడుగుతుంది. దీంతో అప్పుడే అక్కడికి వచ్చి ఇంకా జోష్న దీప ఫోన్ అయితే లాగేసుకుని, ఏంటి పని చేసే టైంలో ఫోన్ మాట్లాడుతున్నావు, తెలీదా ఫోన్ మాట్లాడకూడదని అని చెప్పి జోష్న అయితే ఫోన్ తీసేసుకుని కట్ చేసి క్యాబినెట్లో పెట్టేస్తుంది. ఏంటి నానమ్మ ఫోన్ కట్ అయిపోయింది, అమ్మ వాళ్ళు జో ఇంట్లో ఉన్నారా, జో వాయిస్ వినిపించింది, అమ్మతో మాట్లాడుతుండగా జో వాయిస్ వినిపించాక తర్వాత కట్ అయిపోయింది అని చెప్పేసి జోష్న గురించి చెప్తుంది శౌర్య అయితే. ఇక అక్కడ ఉన్న అనసూయ అయితే మనసులో అనుకుంటుంది, ఆ రాక్షసే ఫోన్ లాక్కుని కట్ చేసి ఉంటుంది, దానికి బాగా ఎక్కువైపోయిందిలే అని మనసులో అనుకుంటూ ఉంటుంది అనసూయమ్మ. సరే ఉండు నాన్నకి ఫోన్ చేస్తాను. అక్కడ నాన్న ఎక్కడున్నారు, అమ్మ జో వాళ్ళ ఇంట్లో ఉందా అని శౌర్య అడుగుతుంది. అయ్యో నీకెవరు చెప్పారమ్మా అలా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఏం లేదు, ఇందాక అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ కట్ చేసే ముందు జో వాయిస్ వినిపించింది, అందుకని జో వాళ్ళ ఇంట్లో ఉన్నారా అని అడుగుతున్నాను అని శౌర్య అడుగుతుంది. అవును అక్కడే ఉన్నాము, నువ్వేం రావక్కర్లేదమ్మా, మేమే సాయంత్రం ఫాస్ట్గా పని ముగించేసుకుని వచ్చేస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు కార్తిక్. ఇంకా చూసిన శివన్నారాయణ అయితే, పిల్లని అడ్డు పెట్టుకొని సాయంత్రం ఫాస్ట్గా వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తున్నావే ఏంటి అని చెప్పేసి అయితే శివనారాయణ అంటాడు. నీకు బాగా ముదిరింది తాత, చెప్తానుండు అని చెప్పి మనసులో అనుకుంటాడు కార్తిక్. సరేరా వచ్చేయండి, నువ్వే కాదు అందరూ వచ్చేయండి, అమ్మని పెద్ద నానమ్మని కూడా తీసుకురా అని చెప్పేసి అయితే కార్తిక్ ఫోన్లో అంటాడు శౌర్యతోటి. అవునా నాన్న వచ్చేయమంటావా, అయితే వచ్చేస్తున్నాము అయితే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది శౌర్య. ఏంట్రా
అందరినీ రమ్మంటున్నావు, ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా సత్రం అనుకున్నావా అని చెప్పి శివనారాయణ అంటాడు. లేదు, సత్రం అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, అయినా వచ్చేది మన వాళ్ళు, బయట వాళ్ళు ఏం కాదు కదా, మన వాళ్ళు వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఉంటే నీ వాళ్ళు ఉంటుంది లేదా మా వాళ్ళు ఉంటుంది, కానీ మన అనేది ఎప్పటికీ ఉండదురా, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే శివనారాయణ లేచి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. వచ్చాక తెలుస్తుందిలే తాతయ్య నీకు ఎవరు మీ వాళ్ళు, వచ్చేది నీ కూతురు నా కూతురే, కంగారు పడకు అని చెప్పేసి కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటో మా అల్లుడు ఇలా తయారయ్యాడు అని చెప్పి శ్రీధర్ అనుకుంటాడు. ఎప్పుడు చూసినా పాపం సైలెంట్గా ఉంటున్నాడు, అందుకే వీడితో ఆడుకుంటున్నారు మా పిల్లం వీడి పిల్లం, ఎలాగైనా సరే వీడిని మంచిగా నాకులా తయారు చేసి ఇద్దరిని అనగొట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఏం అల్లుడు అలవాటు ఉందా అని చెప్పేసి చేయి చూపిస్తాడు. ఏం అలవాటు మావయ్య? ఓహో ఆ అలవాటా, లేదు మావయ్య అని చెప్పేసి అయితే కాశీ అంటాడు. పోనీ సిగరెట్ తాగుతావా, పోనీ పబ్బులకి వెళ్తావా, ఏంట్రా నీకు ఏ అలవాటు లేదా? లేదు మావయ్య అని చెప్పేసి కాశీ అంటాడు. అదేంటి ఏం అలవాటు లేదా, నువ్వు ఇంత మంచివాడు ఎలాగయ్యావురా, అయినా మా కూతురు నీకు ఎలా దొరికింది, ఇంత మంచివాడు అయిపోయావు నువ్వు అని చెప్పేసి కాశీని అయితే అంటాడు. అప్పుడే ఇంకా స్వప్న అయితే శ్రీధర్ వెనకాల నించుని శ్రీధర్ అనే మాటలన్నీ వింటుంది. మా కూతురు ఇలా తయారు చేసిందిరా, నువ్వు ఇలా తాగుతూ ఇలా తాగకపోతే నువ్వు ఇలా ఉన్నావంటే మా కూతురుని నాశనం చేసేస్తుంది, తన చేతుల్లో పెట్టేసుకుంటుంది, నువ్వు తనని ఆడించాలిరా, తనని ఆడించకూడదు, నువ్వు తాగేవంటే మంచి భలే ఉంటుంది, ఇంతమంది కలుపుకుని అందులో వైన్ వేసుకుని గుంటూరు కారం జల్లిన ఆమ్లెట్ తిన్నావంటే సూపర్ ఉంటుంది తెలుసా నీకు, నా రూమ్లో చిన్న సైజు షోయే ఉంది, మొత్తం చూసావంటే మా రూమ్లో ఫుల్ మందు బాటిల్ ఉంటాయి, ఆ రూమ్లోకి వెళ్ళి తాగుదాం పదా అని చెప్పేసి అయితే కాశీని అయితే పిలుస్తాడు శ్రీధర్. కానీ శ్రీధర్ అయితే అమ్మో మామయ్య నేను రాను, నాకు అలవాట్లేదండి, స్వప్న తిడుతుంది, స్వప్న గురించి ఆలోచించి నేను తాగనండి, నాకు అలవాటు చేసుకోలేదు అని చెప్పేసి అయితే అంటుంది. అప్పుడే అక్కడికి కావేరి అయితే కూడా వస్తుంది స్వప్న పక్కన నుంచి, ఇంకా శ్రీధర్ అన్న మాటని వింటుంది. మీ నాన్న ఉన్నాడే ఎంతలా చేస్తున్నాడు చూసావా అని చెప్పేసి వెనకాల నుంచి అయితే స్వప్న కావేరి సైకిల్ చేసుకుంటారు. ఏంటి మావయ్య, నేను రాను మావయ్య అని చెప్పేసి అయితే ఇంకా కాశీ అంటూ ఉంటాడు. ఇదంతా వినకుండా ఇంక శ్రీధర్ అయితే అదేంట్రా నీకు చెప్తే నువ్వు నాకులా తయారవ్వాలరా, అప్పుడే నీ బెల్లమైన నా పల్లమైన భయపడేది, నువ్వు ఇంత మెతగ్గా ఉన్నావంటే వాళ్ళు భయపడతారు, నువ్వు అలా ఉండకూడదు, బాగా తాగి తిరుగుతూ ఉండాలి అని చెప్పేసి అయితే శ్రీధర్ చెప్తాడు. నాన్న అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వేమనుకుంటున్నావు అసలు, అల్లుడు ఎవరైనా సరే తాగి చెడిపోతుంటే నా కూతుర్ని బాగా చూసుకోరా అని తాగకరా అని చెప్తారు, కానీ నువ్వేంటి నాన్న మా ఆయన తాగు చెడిపో అని చెప్తున్నావు, కూతుర్ని కొట్టు అని చెప్తున్నావు, నువ్వెక్కడ నాన్న వచ్చి అమ్మ ఇలా చేస్తే ఇంకా మీ ఇంట్లో ఉండం, మేము వెళ్ళిపోతామని చెప్పేసి స్వప్న అంటుంది. వెళ్ళిపోండి అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఏంటండి ఆ మాటలు అల్లుడు ముందు, అయినా మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఆ మాటలేంటి అల్లుడిని పాడు చేస్తారా అని చెప్పేసి, ఇంకొకసారి మీరు కానీ ఇలా మాట్లాడితే మీకు విడాకులు ఇస్తాను అని చెప్పేసి అయితే కావేరి అంటుంది. దీంతో ఇంకా శ్రీధర్ అవి ఏమన్నా ఆకులు అనుకున్నావు ఇంకేమన్నా అనుకున్నావు తెచ్చి పెట్టుకోవడానికి, విడాకులా ఏం అవసరం, ఇచ్చుకొని ఇష్టం అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. అయ్యో మావయ్య మా వల్ల మీరు విడిపోవడం ఏంటి, మేము వెళ్ళిపోతాం దాతిల్లు అని చెప్పేసి అయితే పిలుస్తాడు కాశీ. ఎక్కడికి వెళ్ళిపోతారు అల్లుడు గారు, మీరు వెళ్ళడానికి వీలు లేదు, వెళ్తే ఈయనే ఇంట్లోంచి వెళ్ళిపోతారు, కానీ మీరు వెళ్ళొద్దు, మీరు రూమ్లో వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అయితే అంటుంది కావేరి. కాశీ మనం రూమ్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే మా నాన్న నిన్ను నాశనం చేసేస్తాడు, పద వెళ్ళిపోదాం అని చెప్పేసి స్వప్న అయితే కాశీ చేయి పట్టుకొని రూమ్లోకి అయితే తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా కావేరి ఏంటండి ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా మీకు, అల్లుడి గారి ముందు పరువు తీస్తున్నారేంటి, మీకు ఆ మాత్రం సంస్కారం లేదా అని చెప్పేసి అయితే అడుగుతుంది కావేరి. సంస్కారం ఉంది కాబట్టే నేను నీతో కాపురం చేస్తున్నాను, లేదంటే ఇంకో పెళ్లి చేసుకోనా చెప్పు అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఇంకో పెళ్ళి ఏంటి, మీరు కావాలంటే 10 పెళ్ళిళ్ళనో చేసుకుంటారు, నాకు తెలుసు, మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది కావేరి. ఇంకా దశరథ మెట్టులు దిగుతూ ఉంటాడు. అప్పుడే దీప అయితే కాఫీ పట్టుకుని వెళ్తూ ఉండగా దశరథ మెట్ల మీద నుంచి జారిపి పడిపోబోతుంటే దీప అయితే పట్టుకుంటుంది. దీంతో నాన్న అలా అదే నాన్న నాన్న అని 2 సార్లు పిలిచి దసరాను అయితే పట్టుకుంటుంది. ఇంకా పట్టుకున్నాక చూసుకోవాలి కదా నాన్న, చూసుకోకుండా ఎలా దిగుతారు మీరు అని చెప్పేసి దీప అడగడంతో ఇంకా అక్కడే ఉన్న జోష్న అయితే చూసి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరే నీకు నాన్న, అయినా మా నాన్న నువ్వు నాన్నని ఎలా పిలుస్తావు, మీకు నాకు ఒక నాన్న ఎలా ఉంటాడు, అయినా పని మనిషిలా ఉండు, అయినా మా నాన్నని నువ్వు నాన్న ఎందుకు పిలిచావని చెప్పేసి గట్టిగా అరుస్తూ అడుగుతుంది జోష్న. దీంతో దీప అయితే అది పడిపోబోతుంటే అలా అనేసాను నాన్న అనుకున్నాను చెప్పేసి అయితే దీప అంటుంది. అలా ఎలా అనుకుంటావు, అయినా ఏమనుకుంటున్నావు నువ్వు, ఇప్పుడు నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే నీ పరువే పోతుంది దీప,
ఇంకొకసారి మా నాన్న అని పిలిచావంటే దవడ పగిలిపోద్దని చెప్పి చెయ్యి లేపి కొట్టబోతుంటే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే వచ్చి చేయి పట్టుకుని ఏం ఎందుకు కొడుతున్నావు నువ్వు నాన్న లాంటి వయసులో ఉన్నారు కాబట్టి ఆ నాన్న అని పిలిస్తే తప్పొచ్చిందా నీకు అని చెప్పేసి అయితే జోష్నని అయితే అడుగుతాడు కార్తీక్. ఇంకా జోష్న అయితే వారేవా ఏం సపోర్ట్ చేస్తున్నావు బావ నీ వైఫ్కి, అలాగే ఉండు, అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది తీసుకోలేకపోతే మర్యాదగా ఉండదు నీకు అని చెప్పి జోష్న అంటుంది. బావని కార్తీక్ బాబు అని అన్నప్పుడు నా తండ్రిని అయ్యగారో లేకపోతే ఇంకోటి ఏదన్నా పిలవాలి, కానీ అంతమందిని చూసిన దానివి నువ్వు ఎవరిని తండ్రి అని పిలకుండా నా తండ్రిని చూసినప్పుడే ఎందుకు నాన్న అని పిలిచావు అని చెప్పేసి అయితే జోష్న అయితే అడుగుతుంది. సరే అత్త, ఇప్పుడు దీప మెట్ల మీద దిగుతుంది, అలాగే దశరథ మావయ్య వచ్చి పట్టుకున్నారనుకో, అయ్యో కూతురా పడిపోయావా అయ్యో అని చెప్పేసి కూతురు అని పట్టుకుంటుంటే ఇప్పుడే నా భార్య తల్లి వచ్చి కూతురా అని పిలుస్తున్నావు, అది నీ కూతురా అని చెప్పేసి అయితే అడుగుతుంటే అప్పుడు నువ్వేం చేస్తావా అని చెప్పేసి అయితే సుమిత్రని అయితే అడుగుతాడు కార్తీక్. దవడ పగల కొడతాను అని చెప్పేసి అయితే సుమిత్ర అంటుంది. అయితే కొట్టు నీ కూతురిని అని చెప్పేసి అయితే కార్తీక్ అంటాడు. ఇంకా అందరూ అలా షాక్తో చూస్తూ ఉండిపోతారు. ఖచ్చితంగా ఇవాళ సీరియల్లో ఇలాగే జరిగింది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.